న్యూస్ చూస్తున్నారు. వరుసగా 7వ రోజు పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. అయితే పహల్గామా ఉగ్రదాడి తర్వాత వరుసగా పాక్ కాల్పులకు దిగుతుంది. అంటే స్మాల్ రేంజ్ ఫైరింగ్ తో సరిహద్దుల దగ్గర కాల్పులు చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. దాన్ని ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా సమాధానం ఇస్తూనే వస్తుంది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో సరిహద్దుల్లో మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. వరుసగా 7వ రోజు సరిహద్దుల్లో పాక్ కాల్పులు జరిపింది. అయితే భారత ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్ గా పాకిస్తాన్ కాల్పులు చేస్తుంది. అయితే ఈసారి కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్ లో కాల్పులు చేసింది. పాక్ సైన్యానికి ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా రెస్పాన్స్ ఇచ్చింది. అయితే భారత్ పాక్ తో ఈ నేపథ్యంలో అమెరికా చర్చలు జరుపుతోంది. భారత్ పాక్ లకు యుఎస్ సెక్రటరీ మార్కో రుబియా కాల్ చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ కూడా సూచించారు. అయితే ఉగ్రవాద పోరులో భారత్ కు ఎల్లప్పుడూ అండగానే ఉంటామని కూడా అమెరికా హామీ ఇచ్చింది. శాంతిని పరిరక్షించాలంటూ కూడా సూచించింది అమెరికా. అయితే కాశ్మీర్ అంశంపై ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో చర్చలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చేలా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను బలి తీసుకున్నారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే భారతదేశం పలు కీలక అంశాలపైన నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం కావచ్చు, అటారీ బార్డర్ ని క్లోజ్ చేయడం, ఇలా పలు రకాల నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇంకా భారత్ మధ్య యుద్ధ మేఘాలు కనిపిస్తున్నాయి. అయితే వరుసగా 7వ రోజు ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ సైనికులు కాల్పులకు దిగుతున్నారు, కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత చెక్ పోస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులకు దిగుతున్నారు. ఈసారి కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్ లో కాల్పులకు దిగారు పాకిస్తాన్ బలగాలు. అయితే వాటిని ధీటుగా ఎదుర్కొంటూనే భారత బలగాలు కూడా రెస్పాన్స్ ఇస్తున్నాయి, రిటాలియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఓసి దగ్గర కాస్త ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఎవరైతే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెలవులు తీసుకుని ఇంటికి వెళ్లారో వాళ్ళు తిరిగి వచ్చి విధుల్లో చేరాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదే నేపథ్యంలో త్రివిధ దళాలు కూడా అటు సముద్రంలో ఇటు ఎల్ఓసి దగ్గర కూడా భారీగా యుద్ధ ట్యాంకర్లు మోహరించి ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించాయి. చేసిన ప్రతి మాక్ డ్రిల్ కూడా సక్సెస్ అవుతుంది. అయితే పాకిస్తాన్ లో ఇప్పటికే అంతర్గత యుద్ధం మొదలైంది. అటు పాకిస్తాన్ పోలీస్ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగిన సిచ్యువేషన్ మనం నిన్న కూడా చూసాము. అయితే పాకిస్తాన్ వైపు ఇప్పటికే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను, పాకిస్తాన్ ఆర్మీ ప్రాజెక్టులను టార్గెట్ చేసి అక్కడ కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించిన 102 మంది పాకిస్తాన్ సోల్జర్స్ కూడా చనిపోయారు. అయితే ఎన్నో సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో కూడా కొట్టిమిట్టాడుతుంది. ఇప్పుడు ఏకంగా ఎన్నో సార్లు భారతదేశం హెచ్చరించినప్పటికీ పదే యుద్ధానికి కాలు దువ్వుతుంది పాకిస్తాన్. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి ఖచ్చితంగా కఠిన చర్యలతో పాటు ప్రతీకార దాడి కూడా చాలా తీవ్రంగా ఉంటుందని కూడా భారత్ చెప్తూ వస్తుంది. అదే దిశగా అడుగులు కూడా వేస్తుంది. అయితే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం కావచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని చీనాబ్ నది దగ్గర నీళ్లకు సంబంధించి ఇప్పటికే ఆ నది మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా బిగ్ టీవీ మీకు చూపించింది. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. వ్యక్తం చేస్తూ మొత్తం కంప్లీట్ గా రాత్రి సమయాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వారి దగ్గర ఉన్న చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడుతుంది. భారతదేశంలోని భారత్ సరిహద్దుల్లోని ఆర్మీ చెక్ పోస్టులే టార్గెట్ గా చేసుకుని ఆర్మీ చెక్ పోస్టులపై దాడులకు తెగబడుతుంది. దీనికి ధీటుగా భారత సైన్యం కూడా తగిన బదులైతే ఇస్తోంది. ఇక మొదట 24, 25 అర్ధరాత్రి, తర్వాత 26, 27 అర్ధరాత్రి, తర్వాత 30 ఫస్ట్ అర్ధరాత్రి, అంటే నిన్న నుంచి ఏప్రిల్ 30, మే 1 నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లోని మొత్తం ఏదైతే అఖ్నూర్ కానీ, ఉరి, అలాగే పూంచ్ సెక్టార్లు, ఇతర బారాముల్లా సెక్టార్లకు సంబంధించిన బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్స్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వాటికి
కాల్పులకు తెగబడుతోంది. ఇటు భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక యుద్ధానికి సిద్ధమంటూనే ఇటు పాకిస్తాన్ కూడా మాపై ఎప్పుడైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని ప్రపంచానికి వారు తెలియజేస్తూ రాత్రి సమయంలో అంటే ఒకవైపు భయపడుతూనే రాత్రి సమయంలో వారు కవింపు చర్యలకు పాల్పడుతూ ఇక్కడ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం ఇస్తుంది. ఇప్పటికే ఇరు దేశాలు సైన్యాలను మోహరిస్తున్నప్పటికీ సరిహద్దుల్లో ఈ పాకిస్తాన్ ఇప్పటికే 4 రాఫెల్ జెట్స్ విమానాలను భారత్ సరిహద్దుల్లో మోహరించింది. దానికన్నా ముందు రోజే ఇటు పీఓకే సరిహద్దుల్లో మొత్తం గగనతలంలో విహరిస్తూ అక్కడ ఏదైతే పీఓకేలు ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవే టార్గెట్గా చేసుకుని వాటి స్థావరాలకు సంబంధించి ముందుగా గుర్తించి తర్వాతగా అటాక్ చేయొచ్చనే ఉద్దేశంలో రఫేల్స్ అక్కడ చక్కర్లు కొట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు పంపించింది. భారత్ యుద్ధానికి సిద్ధమంటూ కూడా రఫేల్స్ ద్వారా పాకిస్తాన్కు కొన్ని సంకేతాలు పంపించిన నేపథ్యంలో రోజు రోజుకు పాకిస్తాన్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇటు పాకిస్తాన్తో అమెరికా కూడా కొన్ని సంప్రదింపులు జరుపుతోంది. ఉగ్రవాదానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుని ఇద్దరు సహకరించుకోవాలి, ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించొద్దని కూడా అమెరికా కూడా సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం కవింపు చర్యలకు పాల్పడుతూ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతోంది. మరోవైపు ఉగ్రవాద స్థావరాలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. ఉగ్రవాద చర్యలకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలను ఎక్కువగా కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిరోధించేందుకు సమూలంగా నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం భారత ఆర్మీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే పీఓకే కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు అనేవి అక్కడ శిక్షణ కార్యక్రమాలు అనేవి ఆ స్థావరాలు అనేవి కూడా ఎక్కువగా పీఓకేలో ఉన్నాయి. ఆ పీఓకేలో ఉగ్రవాద స్థావరాలు కంప్లీట్గా సర్వనాశనం చేస్తే తప్ప ఉగ్రవాదం అనేది నిర్మూలన కాదు అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఆ చెక్ పోస్ట్ టార్గెట్గా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆర్మీకి ఏదైతే భారత ఆర్మీకి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి కానీ వారిపై చర్యలు తీసుకునేందుకు ఏ సమయంలోనైనా దాడి చేసే అవకాశం కానీ వారి నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా ప్రధాని తెలియజేశారు. అఖిల అనేది కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే రాత్రి సమయంలో గత 6 రోజులుగా అంటే ఇప్పుడు నిన్న రాత్రితో కంపేర్ చేస్తే 7వసారి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా భారత సైన్యాన్ని ఎవరొకరిని హతమార్చాలి, ఎవరొకరిని కాల్చి చంపాలనే ఉద్దేశంతో కాల్పుల ద్వారా వారు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ పూంచ్ సెక్టర్లో కానీ ఉరి కానీ అఖ్నూర్ సెక్టర్లలో ఈ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ధీటుగా భారత సైన్యం కూడా భారీగా బలగాలు మోహరించాయి. ఎప్పుడు ఏ సమయంలో పాకిస్తాన్ దాడి చేసినా ప్రతి దాడి చేయడానికి ఇటు పాకిస్తాన్ ఆర్మీపై భారత సైన్యం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే భారీగా యుద్ధ సామాగ్రిని తరలించాయి. సైనికులు భారీగా మోహరించారు. అన్ని బోర్డర్స్లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కి సంబంధించిన సరిహద్దులు అన్ని వెంబడి కూడా అనంతనాగ్ కానీ పుల్వామా ఇతర సెక్టర్లు బారాముల్లా కానీ ట్రక్బిల్ ఈ మొత్తం అన్ని సెక్టర్లలో కూడా అన్ని బోర్డర్స్లో కూడా ఈ బీఎస్ఎఫ్ అలాగే భారత ఆర్మీ అంతా కూడా మోహరించి ఏ సమయంలోనూ దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా మేము సిద్ధమైనట్టు త్రివిధ దళాధిపతులు కూడా తెలియజేశారు. దానిలో భాగంగా మరోవైపు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన విమానాలకు సంబంధించి రాకపోకలను నిలిపివేసింది. దానికి సంబంధించి భారత్ కొన్ని సూచనలు కూడా చేసింది. దానికి సంబంధించి మరోవైపు ఏదైతే మీరు అడిగినట్లుగా శాంతి ఒప్పందం ఏదైతే పాకిస్తాన్కు భారత్కు మధ్య శాంతి ఒప్పందానికి అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం పైకి చెప్తున్నప్పటికీ కూడా భారత్ మాపై అటాక్ చేసే అవకాశం ఉంది, ఏ సమయంలోనైనా మాపై దాడి చేస్తుంది అంటూ కూడా పైకి ప్రపంచానికి తెలియజేసే విధంగా కూడా వారు సానుభూతి పొందేందుకు చెప్తున్నప్పటికీ రాత్రి సమయంలో మాత్రం దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారు ఏ సమయంలో ఏ దాడి చేసినా ప్రతిదాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత సైన్యం ప్రతిదాడి చేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఉగ్రవాదుల కాల్పుల అనంతరం పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల అనంతరం ఆ కాల్పులు 26 మంది చనిపోవడంతో భారత్ ధీటుగా దీనికి సమాధానం చెప్పాలి, ఎవరైతే ఉగ్రదాడి చేశారో వారికి శిక్షణ ఇచ్చిన వారు కానీ వారికి ఆశ్రయించిన ప్రాంతాన్ని కానీ తుడిచిపారేస్తామంటూ కూడా ప్రధాని ముందే వారికి
హెచ్చరికలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఢిల్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ సమావేశం కానీ తర్వాత త్రివిధ దళాలతో సమావేశం జరగడం, మళ్ళా నిన్న మూడు సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇదంతా కూడా పాకిస్తాన్ సైన్యం పైన పాకిస్తాన్ పైన ప్రతిదాడి చేయడానికి వారిపై ప్రతీకారం తీసుకునేందుకు కీలక ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఏదైతే భారత్తో యుద్ధానికి దిగుతామంటూ కూడా పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ వారి దగ్గర సరైన సైనిక బలం లేదు. మరోవైపు పెహల్గాంలో కాల్పుల తర్వాత పాకిస్తాన్పై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల పట్ల అక్కడ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సింధు జలాల ఒప్పందం విరమించుకున్న నేపథ్యంలో అక్కడ నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. తాగడానికి నీరు లేక రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పట్ల కంప్లీట్గా వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు భారత్పై యుద్ధానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించిన నేపథ్యంలో అటు ప్రభుత్వంపై కూడా ఒత్తిడి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే భారత్ సరిహద్దుల వద్ద మాటిమాటికి పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అఖిల రైట్, జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ లేఖ వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే దీన్ని స్మాల్ ఆర్మ్ ఫైరింగ్ అంటారు. అయితే పాకిస్తాన్ దళాలు వరుసగా 7వ రోజు సరిహద్దుల్లో కాల్పులు జరుపుతున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు 26 మందిని చంపిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అఖ్నూర్, కుప్వారా, యూరి జిల్లాల్లో తాజాగా కాల్పులు జరిగాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. అయితే భారత సైనిక దళాలు కూడా వేగంగా అదే పద్ధతిలో స్పందించాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు మరింత తరచుగా జరుగుతున్నాయి. ఇది ఒక క్రమబద్ధమైన రెచ్చగొట్టే విధానాన్ని అనుసరిస్తుందని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కూడా కుప్వారా, యూరి, అదేవిధంగా అఖ్నూర్ జిల్లాల దగ్గర ఉన్న సరిహద్దుల దగ్గర కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగిందని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ నుంచి తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే నియంత్రణ రేఖ వెంబడి కనీసం ఇలా 7 సంఘటనలు నమోదయ్యాయని కూడా ఇవి సరిహద్దు శత్రుత్వాలపైన ఆందోళన రేకెత్తిస్తున్నాయని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అవ్వడానికి ఇలాంటి ఒక డైవర్షన్ కైండ్ ఆఫ్ థింగ్ అని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు.